హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇవాళ మీ ముందుకి ఎస్ఎస్‌సి, ఎంటీకి సంబంధించి ఎగ్జామ్ డేటు, అలాగే స్లాట్స్ బుకింగ్ అనేది సంబంధించి ఆల్రెడీ వెబినార్ రావడం జరిగింది. సో, దానికి సంబంధించి మనం ఎస్ఎస్‌సి, ఎంటీఎస్‌లో సెల్ఫ్ స్లాట్ బుకింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితది. ఆల్రెడీ ఒక వెబినార్స్ ఎస్ఎస్‌సి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంది. సో, అలాగే ఫస్ట్ టైమ్ రాసేవాళ్ళు సో, ఈ లాస్ట్ 25 డేస్‌లో మనం ఎలా అప్రోచ్ కావాలి? అంటే సెల్ఫ్ స్లాట్ బుకింగ్ ఎలా ఉంటది? ఎగ్జామ్ ఏ రోజు మనం పెట్టుకుంటే బావుంటది? అంటే మన టైమింగ్స్ మన నియరెస్ట్ ప్లేస్‌లో ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటే బావుంటదని, అలాగే మనం కన్వీనియంట్‌గా ట్రావెలింగ్ ఉండేట్టు చూసుకుంటే పెట్టుకుంటే నియరెస్ట్ ప్లేస్‌లో అలాగే ఎగ్జామ్ టైమింగ్ ఎలా ఉంటది? అలాగే మనము ఆహ్, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎలా జరుగుతుందో కూడా ఇదొక వీడియోలో తెలుసుకుందాం. అలాగే అలాగే ఇదొక వీడియోలోకెళ్ళేటప్పుడు ముందుగా మన ఛానల్‌ను చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆహ్, ఓకే అండి. ఇప్పుడు మనం ఎస్ఎస్‌సి, ఎంటీఎస్ 2026కి సంబంధించి ఎగ్జామ్ ఇంగా వచ్చి మనకి 25 డేస్ ఉంది. ఇన్ని 25 డేస్ ఉంది. ఓకేనా? సెల్ఫ్ స్లాట్ బుకింగ్ ఎప్పుడంటే విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ 5థ్ జనవరి. అంటే మనకి ఆహ్, సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు మనకి 5థ్ జనవరి 2026. అంటే ఇది మనం తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఇది మొత్తం తెలుగులో చూసుకోండి. ఇది 5థ్ జనవరి సెల్ఫ్ స్లాటింగ్. అంటే సెల్ఫ్ స్లాటింగ్ అనగా మన ఎగ్జామ్ టైమింగ్స్ ఎట్లాగంటే మొత్తం మీ యొక్క ఎగ్జామ్ టైమింగ్స్ ప్రకారం మనం చూసుకున్నైతే ఎగ్జామ్ డేట్స్ వచ్చి మనకి 4థ్ ఫిబ్రవరి టు 20థ్ ఫిబ్రవరి ఒక 17 డేస్ జరుగుతది. 17 డేస్ అంటే ఓవరాల్‌గా 3 షిఫ్ట్ వైస్ జరుగుతుంది. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అలాగే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 వైస్‌గా 3 షిఫ్ట్స్ జరుగుతాయి. ఎట్లా అంటే ఫస్ట్ షిఫ్ట్ వచ్చి ఎగ్జామ్ టైమింగ్ 9:30 AM టు 11 AM. అలాగే షిఫ్ట్ 1 అండి. అంటే మనము అలాగే షిఫ్ట్ 2 1 PM టు 2:30 PM. ఆల్మోస్ట్ ఎంత 1 ½ అవర్. అంటే మనకి ఇచ్చే టైమింగ్స్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 4:30 PM టు 6 PM. అంటే మీ నియరెస్ట్ ప్లేసు అలాగే మీకు కన్వీనియంట్‌గా ట్రావెలింగ్ ఉందా లేదా చూసుకొని మీ ఎగ్జామ్ టైమింగ్స్ ఎప్పుడుంటది, ఎప్పుడు పెట్టుకుంటే మీకు కన్వీనియంట్ పోయి రాయగలమా అనేది మీరు చూసుకొని పెట్టుకుంటే మంచిది. ఓకే అండి. ఇప్పుడు మన ఎగ్జామ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిద్దంటే ఆల్రెడీ 4థ్ ఫిబ్రవరి నుండి మనకి అఫీషియల్ వెబ్‌సైట్ జరిగింది. సో, ఇది 4థ్ ఫిబ్రవరి టు 20 ఫిబ్రవరి అంటే 17 డేస్ జరుగుతది. సో, ఈ 17 డేస్‌లో మనకి ఎట్లా అంటే 5థ్ జనవరిన మనము ఎలా ఆహ్, ఒ మరొక వీడియోలో ఎలా అప్లోడ్ చేయాలో కూడా మీకు మళ్ళా చెప్తాను. రేపటి నుండి 15వ తారీఖు నుండి ఓపెన్ అయిద్ది కాబట్టి మనం చూసుకున్నైతే ఇప్పుడు ఇది ఎలా అంటే 4థ్ ఫిబ్రవరి ఈ 17 డేస్‌లో జరుగుతది. సో, మోస్ట్ ఆఫ్ దెమ్ 7, 8, 14, 15 ఎగ్జామ్ వోంట్ బి కండక్టెడ్ ఇన్ ద 4 డేస్. రెస్ట్ కెనాట్ బుక్ యువర్ స్లాట్ ఫ్రమ్ 4థ్ టు 20థ్. అంటే మనకి సాటర్డే, సండే చూసుకొని పెట్టుకోండి. వోంట్ బి కండక్టెడ్. మేబీ కండక్ట్ చేయొచ్చు. 4 డేస్ రెస్ట్ కెన్ బుక్. ఓకే. ఈ టైంలో మీకు రెస్ట్ తగులుతది. సో, మీరు చూసుకోండి. అంటే ఇది సాటర్డే, ఇది సండే. మనకి సండే 15థ్ వచ్చేది, 8థ్ వచ్చేది. మేబీ ఈ టైం జరగకపోవచ్చు. అలాగే మనం చూసుకుంటే ఈ స్లాట్ టైం ఈ రోజున ఉంటది. సేఫెస్ట్ టెస్ట్ ఫర్ ఎగ్జామ్ ఏందంటే 8థ్ ఫిబ్రవరి టు 13థ్ ఫిబ్రవరి. అంటే ఎప్పుడైనా ఈ మధ్యలో అంటే ఎందుకంటే ఆల్రెడీ ఎందుకు మనము ఇట్లా మనకి సేఫెస్ట్ డేట్స్ ఫర్ ఎగ్జామ్ డేట్ అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఈ 1 వీక్‌లో జరిగిన ఎగ్జామ్ డేట్స్ అనేది ఈ 1 వీక్‌లో జరిగిన ఎగ్జామ్స్ అనేవి ఆల్మోస్ట్ రిపీటెడ్ వస్తాయి. సో, అందుకని ఈ టైంలో మీరు పెట్టుకుంటే బెస్ట్ అని నా యొక్క సజెషన్. ఓకేనా? అంతే. అదే మీ యొక్క కన్వీనియంట్ ప్రకారం ఎప్పుడు పెట్టుకుంటే అది మీ యొక్క ఉపయోగం. ఇదండి ఎస్ఎస్‌సి, ఎంటీఏకి సంబంధించి సెల్ఫ్ స్లాట్ బుకింగ్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు కింద కామెంట్ చేస్తే ఎలాగా సెల్ఫ్ స్లాట్ బుక్ చేయలేదో అదొక వీడియోలో కూడా మీకు ప్రొవైడ్ చేస్తే ఆల్రెడీ నేను పోయినసారి లాస్ట్ ఇయర్ కొన్ని ఎస్ఎస్సి, ఎంటీఎస్ అలాగే మనకి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్‌కి సంబంధించి సెల్ఫ్ స్లాట్ బుకింగ్ గురించి వీడియోలు కింద ఉన్నాయి. కింద మన ప్లే మన వీడియోలు ఉంటాయి మన ఛానల్‌లో మీరు చూసుకోవచ్చు. లేదు సార్ మళ్ళీ ఇంకోసారి చేయండి అంటే మళ్ళా ఇంకొక వీడియోలో మీ ముందుకి తీసుకొస్తాను. కొత్తవారు రాస్తున్న వాళ్ళైతే దాని ప్రకారము తీసుకొస్తాను. ఓకే అండి. ఇదండి సెల్ఫ్ స్టడీ బుకింగ్ నుంచి. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేటివ్ మోడల్‌లో ఎలా క్వెషన్ వస్తాయి, ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఎలా వెళ్ళొచ్చు, ఏ టైంకి వెళ్ళొచ్చు, ఎంత క్వాలిఫై ఉంటుంది ఏందని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఏం చదవాలి, ఇది రివిజన్ అండి. ఇది ఆల్రెడీ అయిపోయింది రివిజన్ టైమింగు. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.